జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ పిలుపు మేరకు తెలంగాణ ఉన్నటువంటి 33 జిల్లాలలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చిన సందర్భంగా మేమందరం ఈరోజు యువజన సంఘం, విద్యార్థి సంఘం, బీసీ సంఘం, మహిళా సంఘం, సంక్షేమ సంఘం అందరం కరీంనగర్ కలెక్టరేట్ ముందట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. బిడ్డ ఖబర్దార్, రేవంత్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మా పిల్లలతో చెలగాట మాడితే ఊరుకునే లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బకాయి పడ్డ ఫీజులు వెంటనే విడుదల చేయాలి. లేని ఎడల మా ఆర్ కృష్ణ గారు సూచన మేరకు ప్రతి ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించుకుంటూ, కలెక్టరేట్ ఆఫీసులు ముట్టడించుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చేద్దామని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకోసారి మా పిల్లల విద్యార్థులతో చెలగాట మాడితే మాత్రం ఊరుకునే లేదని చెప్పి జిల్లా సంక్షేమ సంఘం తరఫున, యువజన సంఘం తరఫున, విద్యార్థి సంఘం తరఫున, మహిళా సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మా యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గాని, మా అనిల్ విద్యార్థి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ సిగుల శ్రీనివాస్ గాని, నితిన్ గాని, నల్లగొండ శ్రీనివాస్ గాని, ఇక్కడికి విచ్చేసినటువంటి మా విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మా సత్తా ఏందో ప్రభుత్వాన్ని చూపిస్తామని చెప్పి ఈ సభంగా తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఆది మల్లేశం పటేల్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. జై బీసీ, ఆర్ కృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి.